ఈరోజు వార్తల్లో ముఖ్యమైన అంశం ఏంటంటే మెగా డిఎస్సిపై నిర్ణయంలో మరొకసారి టెట్ నోటిఫికేషన్ వస్తుందా అనేది చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. వారందరికీ తీపి కబురు అయితే ప్రభుత్వం అందిస్తుంది. పూర్తి వివరాలకి వెళ్దాం. ఏపీలో మెగా డిఎస్సి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరూ హర్షించారు. డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని విద్యాశాఖ డెడ్లైన్ కూడా పెట్టేసింది. ఈ మధ్య కాలంలో మరోసారి టెట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఏపీ టెట్ నోటిఫికేషన్ కోసం చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరిలో నిర్వహించిన దానికి ఫలితాలు రావడం కూడా జరుగుతుంది అని తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి పైన చేశారు. దీంతో విద్యాశాఖ కూడా కసరత్తు షురూ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 30 నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. మరోసారి టెట్ నోటిఫికేషన్ ఇస్తుందా? ఏపీలో ఇప్పటికే నిర్వహించిన టెట్ ఫిబ్రవరిలో ఫలితాలు రావాల్సి ఉంది. ఈ ఫలితాల విడుదలపై అధికారుల ప్రకటన రావాల్సి ఉంది. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడిప్పుడే ఫైల్స్ అనేవి ముందుకెళ్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఏ క్షణమైనా టెట్ ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. టెట్ కోసం ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది తీపి కబురు అని మనం చెప్పుకోవాలి. అలాగే పాత నోటిఫికేషన్తో సంబంధం లేకుండా మెగా డిఎస్సికి అనేక మంది నిరుద్యోగులు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే టెట్ కావాల్సి ఉంది. కాబట్టి మరోసారి టెట్ నిర్వహించాలని కొంతమంది అధికారులు నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. దానివల్ల డిఎస్సికి ఇంకొంతమంది అర్హత పొందే ఛాన్స్ ఉంటుందనే విషయాన్ని టీడీపీ ఎమ్మెల్సీలు శనివారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి తెలియజేశారు, కలిశారు, మాట్లాడారు. ఈ యొక్క విషయాన్ని సానుకూలంగా స్పందించినందుకు ఎంతోమంది హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం డిఎస్సి ప్రక్రియ 6 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే టెట్ను కూడా నిర్వహించే అవకాశంపై కసరత్తు చేసే అవకాశం ఉంది. కొత్త అభ్యర్థులు, పాత అభ్యర్థులు కూడా పలువురు నిరుద్యోగులు కూడా టెట్ పరీక్షను మరోసారి నిర్వహించాలని కోరుతున్నారు. సో వీరందరి కోరిక మేరకు మనకి త్వరలోనే ఆ టెట్ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదలవుతుందని ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు. మెగా డిఎస్సి పోస్టుల వివరాలు మరొక్కసారి చూద్దాం. మనకు మొత్తం విడుదలైన పోస్టులు వచ్చి 16,347 పోస్టులను భర్తీ చేయాలనుకుంటున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటి 6,371, స్కూల్ అసిస్టెంట్లు 7,725, అలాగే గ్రాడ్యుయేట్ టీచర్స్ వచ్చి టీజీటీలు 1,781 పోస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ ఏమో పీజీటీలు 286 పోస్టులు, ప్రిన్సిపల్ 52, వ్యాయామ ఉపాధ్యాయులు పీఈటీలు వచ్చి 132 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనిలో స్కూల్ అసిస్టెంట్ వచ్చి 7,725, దీనిలో ఎస్జిటి వచ్చి 6,371, టీజీటీ వచ్చి 1,781, పీజీటీ 286, పీఈటీ 132, ప్రిన్సిపల్ 82. ఈ విధంగా భర్తీ చేయాలని ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకుంది. దీనిపై విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ యొక్క విధానం అంతా కూడా డిసెంబర్ 31 నాటికి భర్తీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. సో మనందరం కూడా ఇది ఆంధ్రాలో టెట్ కోసం, డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న వారికి తీపి కబురు అని మనం అనుకోవచ్చు. కాబట్టి ఎవరైతే టెట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వార్తా విశేషాల కోసం. థ్యాంక్ యూ.